అయితే ఈ పాడె మోసేటువంటి విధానాన్ని చూసుకున్నప్పుడు ఎవరెవరు పాడె మోయకూడదు అంటారు, లేదా ఎవరైనా ఆ క్రతువులో పాల్గొనవచ్చు అంటారా? అంటే సహజముగా జీవత్పితృడు మొయ్యకూడదు అనేది ఉంది. తండ్రి ఉన్నవాడు మొయ్యరాదు. తండ్రి ఉన్నవాడు మొయ్యరాదు. ఓకే. ఎందుకంటే తండ్రి ఉన్నవాడు తండ్రికే చెయ్యాలి. ఓకే. తండ్రే మొదటి గురువు. అవతలి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా వేరే వేరే విధంగా సహకారాలు చేయవచ్చును, కానీ తండ్రి ఉన్నటువంటి వాడు కొడుకు పాడె మొయ్యరాదు. వేరే వాళ్ళకి ఎవరికి కూడా పాడె మొయ్యకూడదు, చెయ్యరాదు. ఓకే. అది ఒక ఉన్నమాట. సరే, నాకు అవన్నీ ఏం లేవండి, ఎందుకు నేను చేయాల్సి వచ్చింది, చేశాను, తప్పో ఒప్పో నాకు తెలియదు, నాకు తెలియక నేను చేశాను అన్నప్పుడు తెలియక చేసినటువంటి దానికి దోషము లేదు అని కూడా శాస్త్రం చెబుతుంది. తెలుసో తెలియకో తప్పులు చేసి ఉంటాము కదా. భగవంతుడు పోయిన తర్వాత అందరూ కూడా దైవంతో సమానమే కదమ్మా. బ్రతికి ఉన్నప్పుడు మొయ్యాలని అనిపించింది అంటే వాడు ఉన్నతుడైంటేనే మొయ్యాలని అనిపిస్తుంది, కానీ వాడికి ఏం చేసినాడు అందరికీ చేసుండకపోవచ్చు. ఆ ప్రతిఫలం ఆశించినటువంటి వ్యక్తులు, వాళ్ళ వల్ల మేలు జరిగినటువంటి వ్యక్తులే కదా మోస్తారు. ఎంతమందిని మోస్తారు? పోయి నలుగురు. అందుకే నలుగురిని సంపాదించుకోరా అనేటువంటి మాట. ఆ నలుగురిని దేనికి సంపాదించుకోవాలన్నారు అంటే, రేపు పోతే తన కొడుకులకు ఇబ్బంది లేకుండా మేమున్నామండి అని ముందుకొచ్చి నడిచి మోసుకొని వెళ్ళేటువంటి వ్యక్తి. సరే, ఈరోజు 100 రూపాయలు డబ్బిస్తే వ్యాన్ వస్తుందండి, వ్యాన్లో తీసుకుపోతున్నారు అంటే, వ్యాన్ వస్తుంది వ్యాన్లో తీసుకుపోతున్నారు అంటే అమ్మా ఒక మాట, వ్యాన్లోకైనా కూడా ఈ మనిషి వెళ్ళాలి కదా, తీసుకెళ్ళాలి కదా, అక్కడైనా ఆ నలుగురు అవసరం పడుతుంది. ఆ నలుగురు అవసరం కదా, అక్కడ దించడానికి మళ్ళీ అవసరం కదా. ఖచ్చితంగా. అందుకని నలుగురు అంటే నలుగురనే కాదు, కానీ మాటకు నలుగురు అన్నారు. ఎంతమందిని సంపాదించుకుంటారు అనేటువంటిది వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యఫలాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి అయినపోయిన వాళ్ళే రారు. అయితే గురుగారు, ఇందులో వయసుతో సంబంధం ఏమైనా ఉందా? ఈ వయసులో వాళ్ళు పాడె మొయ్యకూడదు అనేటువంటిది నిబంధన ఏదైనా ఉందా? అంటే అమ్మ, పాడె మోసేటువంటి విధానంలో ఈ వయసు వాళ్ళు మాత్రమే మొయ్యాలి, ఈ వయసు వాళ్ళు మొయ్యకూడదు అనేటువంటిది ఏమీ లేదు. అట్లని మరీ చిన్నపిల్లలు పోయి నేను మోస్తాను అనేటువంటిది ఉండదు కదా. ఓ 15-18 ఏళ్ళ పిల్లవాడిని మోస్తాడు, మొయ్యొచ్చు. వాడికి శారీరక దృఢం వాడికి ఉండేటువంటి విధానాన్ని బట్టి, వాడికి జరిగినటువంటి ఇదిని బట్టి, ఏదైనా వాడి మనస్సుకు తీసుకునే విధానాన్ని బట్టి. ఈయన నాకు మేలు చేశాడు, నాకు మొయ్యాలనిపిస్తుంది, మోస్తున్నా, నాకు మేలు జరిగింది, వాడి ఇష్టం. అయితే ముఖ్యంగా గురుగారు, కొన్ని విషయాలలో భార్య ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు భర్త ఇలాంటి క్రతువుల్లో కానీ వెళ్ళటం కానీ చేయకూడదు అంటూ ఉంటారు. సో ఈ సందర్భం గురించి అవును, తప్పే, అది చేయకూడదు. భార్య గర్భంతో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయకూడదని నిషేధం ఉన్నది. వాడు గడ్డం తీసుకోకూడదు, క్షురకర్మలు చేసుకోకూడదు, కొన్ని వాటికి పోకూడదు. భార్య గర్భంతో ఉన్నప్పుడు ఎక్కడా కొబ్బరికాయలు అవి కొట్టేదానికి అవకాశం లేదు. కొబ్బరికాయ కొట్టకూడదు. కుష్మాండం పగలగొట్టడం కానీ, కొబ్బరికాయ పగలగొట్టడం కానీ ఇలాంటివి చేయకూడదు. అందుకని ఊరికే పోవచ్చు రావచ్చు, అంతవరకే. ఇక్కడ పాడే విషయంలో కూడా మోసే అవకాశం లేదు, మొయ్యకూడదు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇలా పాడ మోసేదానికి లేదు. ఎందుకంటే ఒక జీవి బయటికి వస్తుంది అని అనుకుంటున్నప్పుడు, ఒక జీవి పోతున్నప్పుడు నేను ఎలా అనేటువంటిది. ఓకే. అయితే గురుగారు, ఎంతసేపు ఈ విషయంలో చూసుకుంటే ఈ క్రతువుకి సంబంధించి మగవాళ్ళనే ముందుగా ఎంచుకునే అవకాశం ఉంటుంది. సో ఆడవాళ్ళు పాల్గొనే అవసరం అలా ఏదైనా క్రియేట్ అయ్యింది అనుకోండి, అప్పుడు మొయ్యటానికనే అంటే జనరల్గా స్త్రీకి ఏం చెప్పినారు అంటే అమ్మ, గడప వరకే అని అన్నారు. గడప దాటి శ్మశానం వరకు వెళ్ళేటువంటి అవకాశము చెప్పలేదు. అయితే ఒక్క తెలంగాణ సాంప్రదాయంలో ఏమంటే ప్రాంతీయ భేదాలలో తెలంగాణలో శ్మశానం వరకు వెళుతున్నారు, చూస్తున్నారు, జరుగుతూ ఉన్నది. ఇప్పుడు కొడుకులు లేనటువంటి వాళ్లకు ఆడపిల్లలే ఉన్నారు, మోసేదానికి లేదు అని అంటే, ఆడపిల్లలు మోసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఆడపిల్లలు మోయటం అనేటువంటిది లేదు అట్లా. ఎందుకంటే శాస్త్ర ప్రకారం లేదు, శాస్త్రంలోనే లేదు అట్లా. శాస్త్రంలో అలా చెప్పలేదు. ఏదో బాధపడతారు అని కొంతమంది, ఆడపిల్లలు ఉన్నవాళ్ళు మగపిల్లలు లేని వాళ్ళు బాధపడుతున్నారు అనేదానికి ఆడపిల్లలు కూడా చేయొచ్చండి, ఏం పర్వాలేదండి అని ఏదో మనం ఊరికే ఊపదంపుడు ఉపన్యాసాలు చెప్తే తప్పు. అపుత్రస్య గతిర్నాస్తి అన్నాడు. కొడుకులు లేనటువంటి వాడికి గతి లేదు అన్నాడు.
ఆ పదం ఎందుకు వచ్చింది సంస్కృతంలో? అంటే ఇంకా అందుకనే పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే దత్తత స్వీకారం అనేటువంటిది తీసుకునేవాళ్ళు. సో ఖచ్చితంగా ఆడపిల్లలు మాత్రమే ఉంటే మగపిల్లవాడు లేని వాళ్ళు దత్తత స్వీకారం అనేది ఉంది. దత్తత తీసుకొని ఆస్తిపాస్తులన్నీ వాడికి చెందుతాయని రాసేవాళ్ళు. ఓకే. ఈ కాలంలో ఎవరున్నారు అట్లా ఆస్తులన్నీ ఇచ్చిన ఆయన నువ్వు రాని బయట వాడిని తీసుకొని ఇచ్చేంత త్యాగధ్వనులు ప్రపంచంలో ఉన్నారా అమ్మ? కష్టం. అంతా అది ఉత్తాపద్ధం అది. ఓకే. అట్లా అందుకని అది ఉండింది. అలా లేదు. ఎందుకు అంటే కొడుకు పున్నామ నరకం నుంచి తప్పించగలిగినటువంటి ఇది ఉండాలి అని. మరి అందుకని పుత్రుడు లేనటువంటి వాడికి ఒక ఇది లేదు అని, గతులు లేవు అనేది. ఇప్పుడు ఆత్మలు, ప్రేతాత్మలు అవి ఇవి ఇవన్నీ ఎందుకు తయారవుతాయి అంటే కొడుకులే చెయ్యాలి. నువ్వు కూలికి పెట్టి చేయించినా అవి సద్గతులు పొందే అవకాశం లేదు. వాడు సద్గతి వాడు కూలికి చేసినాడు, వాడు డబ్బు కోసం చేసినాడు. డబ్బు కోసం చేసేవాడు ఎంత చేస్తాడు? ఇంకొక మాట, ఇప్పుడు ఈ మధ్య ఏమైంది అంటే ఆడవాళ్లలో భర్తకు కొడుకులు లేక తనకు కొడుకులు లేరు అంటే ఇప్పుడు అతని యొక్క అన్నదమ్ముల్లో పిల్లలు ఎవరైనా ఉంటే చేస్తాడంటే వాళ్ళకు తండ్రి ఉన్నాడు అనుకో, చేసేదానికి లేదు. వాళ్ళ తమ్ముడి కొడుకుని తీసుకున్నారు అనుకోండి, తమ్ముడు కొడుకు ఉన్నాడు కదా నా కొడుకుతో సమానం కదా అంటే తండ్రి తమ్ముడు ఉండగా తమ్ముడి కొడుకు ఎట్లా చేస్తాడు కర్మ? వేరే వాళ్ళకి చేయకూడదు, చెయ్యడు, చెయ్యడానికి అవకాశం లేదు. కాబట్టి కూలికి పెట్టి చేసుకున్నారు. వీళ్ళు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తట్టు చెల్లెలి కొడుకును వాళ్ళు కూడా అమ్మ, పెద్దమ్మ, పిన్నమ్మ అవుతారు కదా, కొడుకుతో సమానమే కదా అని వాళ్ళని పెట్టి చేయించడం ఉందనుకో. అలా కూడా చెల్లదు. చెయ్యొచ్చు, మన ఆత్మతృప్తి కోసం చేస్తున్నామని చేయడమే తప్ప చేస్తే చెల్లదు. అందుకనే ఇప్పుడు ఆత్మలు, దయ్యాలు ఈ కాలంలో కూడా ఉన్నాయి. అంటే ఏ కాలమైనా కొడుకులు లేనటువంటి వాళ్లకు ఆత్మలుగా త్రిశంకు స్వర్గం పైకి పోక కిందికి పోక ఎటు పోక అక్కడక్కడ తిరగడానికి ఉండేది కొడుకులు లేని వాళ్ళ యొక్క పరిస్థితి. ఆ చేసేటువంటి దానికి దిక్కు లేని వాళ్లకు దేవుడే దిక్కు అంటాము. ఏం చేస్తాడు దేవుడు దిక్కు? అయితే మనం చేసుకునేటువంటి పుణ్యఫలం వల్ల ఉంటాయి కొన్ని. అందుకనే అవి తప్పదు. అట్లా నువ్వు డబ్బులు పెట్టి చేయించినా డబ్బు కోసం చేసినా అంటారు. వేరే వాడు చేసినా వాడు చెల్లడు, చెల్లదు. చెల్లేది ఏది అంటే అది ఎప్పుడు ఖచ్చితముగా చెల్లడానికి అందుకే వాడి కొడుకై ఉండాలి, లేదా దత్తత స్వీకారం తీసుకోవాలి శాస్త్రోక్తముగా, శాస్త్ర ప్రామాణికముగా తీసుకొని వాడికి ఆస్తి రాయించాలి. ముందుగానే రాయాలి, మరి ముందుగానే రాసేస్తేనే మరి, లేకపోతే రేపు పొద్దున పోయిన తర్వాత రాస్తాం వీళ్ళు ఇంకొకటి బయటకు నూకేస్తే వాడిని ముందుగానే రాయాలి. తప్పు. వాడు కొడుకు ఇంకా అతని కొడుకు అనేటువంటి భావనే వస్తుంది. ఇప్పుడు 50 ఏళ్ల క్రితం ఎప్పుడో ఉండేటివి, 50-60 ఏళ్ల క్రితం దత్తత స్వీకారాలు ఉండేటివి. దత్తత అనేటువంటి మాట లేదు, లేదు, అలా లేదు. అంటే ఆ పూటకి క్రతువులు చేయించేటువంటిది ఏదో మన ఆత్మ సంతృప్తి తప్పితే పైన ఉన్నటువంటి పితృదేవతలకి అది శాంతి. వాళ్ళు వెళ్ళరు, పైకి వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు, తిరుగుతుంటారు అక్కడక్కడే అంతే. వాళ్లకు మనకు గరుడ పురాణంలో చెప్పినంత ఇదిగా ఇక్కడ కొడుకులు చేస్తే ప్రతి సంవత్సరము చేసేటువంటి విధానము, ప్రతి నెల అమావాస్యకు చేసే విధానము అది వేరుంటుంది. అలా చేస్తేనే అందుకే కొడుకులు కావాలా అనేది. వంశపారపర్యము అనేటువంటిది ఒక విధానం. వాడి వంశం వాంతోనే పోతుంది కదా, ఇంకెక్కడి నుంచి వస్తుంది? అంటే వాళ్ళ పరిస్థితి అంతేనా? ఇంకొకటి, వీడు తద్దినం చేస్తున్నాడు ప్రతి నెల అంటే వీడికి కొడుకు ఉండాలి మళ్ళీ. వీడికి చేస్తేనే చెల్లుతుంది. ఎందుకు? వంశము పర్యంతము తర్వాత 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 అనేటువంటి ఉండాలి. ఇతని కొడుకులే, అందుకే మనవడు కావాలి అని ప్రతి తాత తరించబడేటువంటి కారణం. మనవడు కావాలి అంటే వీడికి షష్ఠి పూర్తి చేసుకుంటున్నాడు అంటేనో, లేకపోతే మామూలుగా ఏదైనా కొంచెం కనకాభిషేకం అట్లాంటివి చేస్తున్నారు అంటే మనవడి చేత కనకాభిషేకం చేయించాల్సినటువంటి అవసరం ఎందుకు అంటే వాడు బతికిండంగా మనవడి చేత చేయించుకుంటున్నాడంటే వాడు పుణ్యలోకాలకు పోవడానికి యోగం అని. అందుకు మనవడు కావాలను అనేది. అలా మనం ఊరికినే మనం ఏదో నేను అమ్మ కొడుకులు లేని వాళ్ళ గురించి నేనేదో తప్పుగా మాట్లాడుతున్నా అని అనుకోకూడదు. నేను ఉన్నది చెప్పా. ఆడపిల్లలు కూడా చెయ్యొచ్చు అంటే లేరండి, ఆడపిల్లలు చేస్తారంటే ఆడపిల్లలు అత్తగారింటికి వెళ్ళి ఉంటారు, మన పిల్లలు పోయి ఉంటారు కదా అక్కడికి. మరి మన పిల్లలతో మనం ఎంత మాత్రం చేస్తున్నాము వచ్చిన పిల్లలతో మనం చేయించడానికి?
అది కూడా బేరేజ్ వేసుకోవాలి. ప్రతి వాళ్ళు ఆలోచన చేయాలి కదా. ఖచ్చితంగా ఒకరింటికి వెళ్ళినటువంటి కోడలు అక్కడికి అయిపోయింది, అది వాళ్ళ వంశము, వాళ్ళ యొక్క ఇది, వాళ్ళ ఇంటి పేరు మారుతున్నది, చేసుకుంటున్నారు, వాళ్ళ గోత్రం మారిపోయి అన్ని మారిపోయాయి. వాళ్ళు చేసుకుంటున్నారు, మళ్ళీ నీకెందుకు వచ్చేస్తారు? లేదు మా నాన్న కోసం నేను పెళ్లి చేసుకోలేదు, నా ఆడపిల్ల అట్లే ఉంది అనుకోండి, కొడుకులు లేరు కాబట్టి నేను ఇట్లే ఉన్నా, నేనే చెందుతాను, అయినా చెల్లదు గాక. ఆడపిల్లది చెల్లదు. అయినా నువ్వు ఆడపిల్లగా పుట్టుక, అందుకే పుట్టుక నువ్వు ఆడపిల్లవా మగపిల్లవా అంటే, ఆడపిల్లగా పుట్టడం నేరమా అంటే నేరం కాదు, అది యోగం. కన్యాదానము యొక్క గొప్పతనం అది వేరు. ప్రతి మనిషి కన్యాదాన ఫలం అనేటువంటి పొందితేనే వాడికి ఇంకొక రకమైనటువంటి యోగాలు పైన. కన్యాదానం అనేటువంటిది చిన్న విషయం ఏమీ కాదు. అందుకే కూతుర్లు కావాలి, కూతుర్లు లేకపోతే అవి కొన్ని యోగాలు అవి రావు, అది కూడా యోగమే. అందుకే భగవంతుడు దేనికి దానికి, అందుకే స్త్రీ పురుషుడు అని ఇద్దరిని క్రియేట్ చేశారు. ఈ స్త్రీ పురుషులే ఒక చోట కలిస్తే మళ్ళీ వాళ్లకు ఒక ఇది సృష్టి ధర్మము. ఖచ్చితంగా అటు కొడుకు ఉండాలి, ఇటు కూతురు ఉండాల్సిందే. అయితే కూతురు దేనికి ఉండాలి? కన్యాదాన ఫలం. కొడుకులు దేనికి ఉండాలి? వాడు పైన పున్నామ నరకం నుంచి కాబడ్డానికి. అది యోగాలమ్మ. ఇప్పుడు ఆధునికమైనటువంటి జీవితంలో మనకు మేలు జరగాలి అంటే కన్యలు ఉండాలి, పోయిన తర్వాత మేలు జరగాలంటే కొడుకులు ఉండాలి. వాళ్ళు పోయిన తర్వాతనే వాళ్ళ వల్ల ఉపయోగం. ఎందుకు? చాలా ఉన్నాయమ్మా. వాడు నడుస్తూ ఉంటే పెద్ద కొడుకు ముందు నిప్పులది కుండ పట్టుకొని వాడు నడుస్తున్నాడు అంటే ఎందుకు నడుస్తున్నాడు? ఎందుకు తండ్రి ముందు నడుస్తున్నాడు? తండ్రికి సద్గతులు చూపించడానికి ముందు నడుస్తాడు. పుణ్యలోకాలకు వెళ్ళటానికి తండ్రికి నేను చేస్తాను, నాకు ఈ జన్మనిచ్చినావు, డబ్బులు కాదు ఇచ్చింది, ఈ శరీరంతో మాంసపు ముద్దని ఇచ్చి శరీరాన్ని ఇచ్చినావు తండ్రి, ఈ అగ్నిసాక్షిగా నేను నీకు చేయవలసినటువంటి కర్తృత్వం అన్నీ కూడా చేస్తాను అనేటువంటి బాధతో నీకు చేయవలసి వచ్చిందే, నువ్వు నాకు అప్పుడే నువ్వు వెళ్ళిపోయినావే, నన్ను నాకు ఏలు పట్టుకొని నడిపించినటువంటి తండ్రి వెళ్ళిపోతే ఆ స్థానానికి వీడు చేరుతాడు. పెద్ద కొడుకు తండ్రి స్థానానికి వస్తాడు. నీ స్థానం నాకు ఇచ్చినావా, నీకు మాట రాకుండా, నీకు యోగం కలిగేట్టుగాను, తల్లికి ఎటువంటి ఇబ్బందులు లేకుండాను, నా వెనక ముందు పుట్టినటువంటి వాళ్లను నేను చాలా జాగ్రత్తగా నువ్వెలా చూసుకున్నావో మమ్మల్ని, అందుకే జ్యేష్ఠ భ్రాత పితృ సమాన అండేది, తర్వాత వాళ్ళని నేను అలా చూసుకుంటాను అనేటువంటి భావనతో అనేక రకాలు ఉన్నాయమ్మా, చెబుతూ చాలా ఉన్నాయి ఇట్లాంటివన్నీ. అలా చేసుకుంటూ వెళ్తాను. ఒక మార్గదర్శకుడై అక్కడి నుంచి చేసుకుంటూ తండ్రికి చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ, చేసేదానికి తర్వాత వాళ్ళను కూడా అందరినీ జాగ్రత్త పరుచుకొని, ఒకవేళ 4 కొడుకులు ఉన్నారనుకోండి, 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మందిలో ఉన్నారు అంటే చిన్నవాడు లాస్ట్ వాడు 10వ వాడు పైన ఉండి, తర్వాత 9వ వాడు, తర్వాత 8వ వాడు, తర్వాత 7వ వాడు, తర్వాత 6వ వాడు, 5వ వాడు, 4వ వాడు, 3వ వాడు, 2వ వాడు, 1వ వాడు కింద ఉండాలి. కింద చేయబెడితే ఈ పైవాడి నుంచి వదిలిపెడితే కింద పెద్దవాడి చేతుల గుండా కిందికి వెళ్ళాలి. తండ్రికి వాడి చేతుల మీదుగానే పోవాలి, పెద్దవాడి చేతుల మీదుగానే. అప్పుడే తండ్రి యొక్క ఆత్మ ముక్తి చెందడానికి అవకాశం. ఎవరి పాటికి వాళ్ళు చేస్తానంటే కుదరదు, చెల్లదు. నువ్వు ఏమన్నా కొట్లాడుకోండి, ఒక పితృకార్యాలు వచ్చేటప్పటికి కలిసే చెయ్యాలి. కలసకుండా నా పాటికి నేను చేస్తానంటే చెల్లదు. నేను బాగా వీడియో ముఖంగా చెప్తున్నాను. ఎన్నన్నా పోట్లాటలు ఉండని, అలా చేస్తేనే పెద్దవాడి బొటనవేలు గుండా పోతేనే రెండో వాడికి ఆప్షన్ ఎప్పుడు వస్తుంది? పెద్దవాడు లేకపోతే రెండో వాడి గుండా మళ్ళా వస్తుంది. వాడు ఆ లైన్లోకి వస్తాడు, వాడు కూడా పోతే మూడో వాడు ఆ లైన్లోకి వస్తాడు. ఇది మాత్రం పరంపర జరుగుతూ ఉండాల్సిందే. నువ్వు ఏమన్నా పోట్లాడు, అన్నదమ్ములకు మాకు మాటలు లేవండి, మాకు కుదరలేదండి అంటే, నువ్వు మాట్లాడకపోయినా తండ్రి కార్యము అని వచ్చినప్పుడు ఖచ్చితముగా ఆ విధంగా చేస్తేనే తండ్రి యొక్క ఆత్మ శాంతిస్తుంది, మనకు మేలు జరుగుతుంది. డబ్బులు తెచ్చుకుంటున్నాం, మాకేముందండి, మేము కోట్లాధీశ్వర్లు, మా పనులు మాకు జరుగుతున్నాయంటే, రేపు పొద్దున నువ్వు పోయిన తర్వాత నీకు ఆ గతులు ఉండవు. అంతే. నువ్వు చేసే విధానాన్ని బట్టి సవ్యమా అపసవ్యమా అని తెలుస్తుంది.